హాయ్, వెల్కమ్ టు క్రియేటివ్ సర్జ్ అండి. ఈరోజు నేను టిష్యూ పేపర్తో మరొక డిజైన్తో నేను ముందుకు వచ్చేసాను. టిష్యూ పేపర్తో చాలా రకాలుగా ఫ్లవర్స్ చేసుకోవచ్చు అండి. మనం యూజ్ చేసే మెథడ్ని బట్టి ఉంటుంది. చాలా రకాలుగా లిల్లీ ఫ్లవర్స్ అండ్ మల్లె ముగ్గలు అండ్ చామంతి, ఇలా రోజ్ ఫ్లవర్స్, చాలా రకాలుగా అన్ని ఐటమ్స్ ఏవైతే వైట్ కలర్గా ఉంటాయో వాటికి సంబంధించినంత మట్టుకి మనం ఫ్లవర్స్ మేక్ చేసుకోవచ్చు అండి. నేను ఈరోజు వైట్ రోజ్ ఫ్లవర్ లాంటిది నేను ఒకటి చూపిస్తున్నాను. నేనైతే రోజ్ ఫ్లవర్ అనుకుంటున్నాను, మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. వీడియోలో చూపించిన విధంగా నేనైతే టిష్యూ పేపర్ని యూజ్ చేసి నేను జస్ట్ చాలా సింపుల్గా ఉంటుందండి. మనకి డెకరేషన్ పర్పస్ అయితే చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు నా వీడియోస్ చూసిన వాళ్ళు వీడియోస్ ట్రై చేయండి. డెఫినెట్గా ట్రై చేస్తేనే మనకు ఏంటి మన లోపల ఉన్న కళ ఏంటనేది మనకు తెలిసేది. సింపుల్గా మనకి ఏది తెలియదండి. మన టాలెంట్ని బయట పెట్టండి. నేను ఎప్పుడు ప్రతిసారి చెప్పేది ఇదే, మీ టాలెంట్ ఏదైతే ఉందో నేను చేయగలను అని అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. చేయడంలో తప్పులేదు కదా. కాబట్టి ప్రతి ఒక్కటి ట్రై చేయండి. చేస్తే ఖచ్చితంగా డెఫినెట్లీగా సక్సెస్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. న్యూ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను వేస్ట్ మెటీరియల్తో ఐటెం తయారు చేయడం జరుగుతుంది. మీకు చాలా కాస్ట్ ఏమి ఉండదు, అంత పెద్దగా చాలా తక్కువ మొత్తం కాస్ట్లో నేను మీకు ఐటెం తయారు చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ ప్లీజ్ ఎవ్రీవన్, సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.